హాయ్ అండి. ఈరోజు మనం విలేజ్ స్టైల్ పచ్చిరొయ్యలు కోడిగుడ్ల కూరను చాలా సులభంగా మరియు రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడే అందులో కొంచెం పసుపు వేసుకుంటే కోడిగుడ్లు అనేవి అంటుకోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. కోడిగుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిరొయ్యలు అనేవి ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు ఉప్పు వేయడం వల్ల పచ్చిరొయ్యల్లో ఉండే నీచు వాసన అనేది పోయి టేస్ట్ బాగుంటుంది. పచ్చిరొయ్యల నుంచి ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన రొయ్యలను పక్కన పెట్టుకొని అందులో ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులో నేనైతే పసుపు వేయట్లేదు, ఎందుకంటే గుడ్లు రొయ్యల్లో కూడా పసుపు వేసాను కాబట్టి పసుపు ఎక్కువైతే కూర టేస్ట్ బాగోదు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరుగుతున్న టైంలోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లను అలాగే రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ అనేది ఉడుకుతున్న టైంలోనే మనం ఉప్పు కారం అనేది ఒకసారి సరి చూసుకోవాలి. కూర నుంచి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కూరను అనేది ఉడికించుకోవాలి. అంతే, విలేజ్ స్టైల్ పచ్చిరొయ్యలు కోడిగుడ్ల కూర అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.